అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలంగాణలో కొత్త మద్యం దుకాణాలకు నోటిఫికేషన్ విడుదలైంది. రేపటి నుంచి అక్టోబర్ 18 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అక్టోబర్ 23న డ్రా పద్ధతిలో షాపులు కేటాయింపు చేస్తారు. కొత్త మద్యం దుకాణాలకు 2025 డిసెంబర్ 1 నుండి 2027 నవంబర్ 30 వరకు లైసెన్స్ కాలపరిమితిగా నిర్ణయించారు. టెండర్ ఫీజు 3 లక్షలుగా నిర్ణయించారు. ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని శేఖర్ అందిస్తారు. శేఖర్, తెలంగాణ రాష్ట్రంలో ఎక్సైజ్ శాఖ నుంచి కొత్త మద్యం షాపులకు సంబంధించినటువంటి టెండర్ ప్రక్రియ మొదలుపెట్టింది. వచ్చే నెల 18వ తేదీ వరకు అప్లికేషన్లను తీసుకోనున్నారు. 23వ తేదీన ఈ డ్రాస్ తీస్తారు. 23, 24వ తేదీ 2 రోజుల పాటు పేమెంట్కి సంబంధించినటువంటి ప్రక్రియ ఉంటుంది. కొత్త మద్యం షాపులు 12 నెలల 1వ తారీఖు నుంచి కొత్త మద్యం షాపులు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 2620 మద్యం షాపులకు ఈ టెండర్ల ప్రక్రియ కొనసాగనుంది. 2 సంవత్సరాల పాటు ఈ లైసెన్స్ ఎవరైతే పొందుతారో వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా షాపులను కొనసాగిస్తారు. ఇక గతంలో 2 లక్షల రూపాయలు ఉన్నటువంటి అప్లికేషన్ ఫీజును ప్రస్తుతం 3 లక్షల రూపాయలుగా పెంచారు. గత సంవత్సరం ఈ 2600కు పైచిలకు ఆదాయం ఈ దరఖాస్తుల ద్వారా వస్తే ఈ సంవత్సరం మరింత పెరిగేటువంటి అవకాశాలు అయితే ఉన్నట్లుగా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక ఇందులో మద్యంకు సంబంధించినటువంటి టెండర్ ప్రక్రియలో రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది. గౌడ్స్ సామాజిక వర్గానికి 15% రిజర్వేషన్లు ఉంటే ఎస్సీ సామాజిక వర్గానికి 10%, ఎస్టీ సామాజిక వర్గానికి 5% రిజర్వేషన్లు వర్తిస్తాయన్నటువంటి అంశాన్ని అమల్లోకి తీసుకురానున్నటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవాలి. ఓవరాల్గా మద్యంకు సంబంధించినటువంటి శాఖ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఆదాయాన్ని పెంపొందించుకునేటువంటి ఆలోచనలు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగానే గడువును కూడా పెంచేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ ఉన్నటువంటి లాలో ఉన్నటువంటి ఇబ్బందుల ప్రకారం 2 సంవత్సరాల కంటే ఎక్కువగా పెంచేటువంటి అవకాశం లేకపోవడంతో ఫీజును 2 లక్షల నుంచి 3 లక్షల రూపాయలకు అప్లికేషన్ ఫీజును పెంచుతూ నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక జనాభా ప్రాతిపదికన మద్యం షాపులకు సంబంధించినటువంటి ఏర్పాట్లు అట్లాగే వాటి పనితీరుకు సంబంధించి వాటి యొక్క ఎలా నడపాలి, ఏ రకంగా నడపాలన్నటువంటి నియమ నిబంధనలన్నింటినీ కూడా ఈ టెండర్స్ ప్రక్రియలో ఎవరైతే ఈ టెండర్లలో పాల్గొంటారో వాళ్ళందరికీ కూడా చెప్పేటువంటి పరిస్థితుల్లో ఓవరాల్గా చూస్తే గత సంవత్సరం 35,000 కోట్ల వరకు ఆదాయం వచ్చినటువంటి మద్యం దుకాణాల ద్వారా ఈ సంవత్సరం దాదాపు 40 నుంచి 45,000 కోట్ల రూపాయల టార్గెట్గా రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుంది. అదేవిధంగా అప్లికేషన్లలో కూడా 3,500 రూపాయల నుంచి 4,000 కోట్ల వరకు ఆదాయం వచ్చేలాగా టార్గెట్ పెట్టుకుంది. మరి ఆ మేరకు అప్లికేషన్స్ రీచ్ అవుతాయా లేదా అన్నది చూడాల్సి ఉంటుంది. గత సంవత్సరం 1,30,000కు పైచిలకు అప్లికేషన్స్ వస్తే ఈ సంవత్సరం దానికంటే ఎక్కువగా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నట్లుగా అధికారులు చెప్తా ఉన్నారు.